అంటే నువ్వు చెన్నై మీద ప్రేమతో ఈ మాట్లాడుతున్నావా, అతని మీద నిజంగా కోపంతో అంటున్నావా? నిజంగానే సార్, నిజంగా ఇష్టం. నన్ను చాలా హింసించాడు సార్ విష్ణువర్ధన్. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్నా. 100% నీ మనసులో చెన్నయ్య ఉన్నాడు, అంతేనా? అవును సార్. నువ్వు లోపలికి వెళ్ళిపోచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? నేను వరదంతో మాట్లాడతానమ్మా, మాట్లాడాక నేను పిలుస్తా. ఈ 3 ఏళ్లలో ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో ఆ అమ్మాయి స్వయంగా ఏం చెప్పిందో మీరు విన్నారు కదా. ఇది ఈ అమ్మాయి వెర్షన్. ఇప్పుడు స్వాతి భర్త విష్ణువర్ధన్, అతనేమంటాడో తెలుసుకుందాం. విష్ణువర్ధన్, నాన్న సార్, మీ దేవురు ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లి సార్ మాది. ఉప్పరపల్లి? నాకు తెలుసు ఉప్పరపల్లి. నీకు పెళ్ళే సమయంలో నీ వయసు ఎంత? 25 సార్. 25. ఉమ్, అంటే నువ్వు మేజర్వే. ఉమ్, అంటే 21 సంవత్సరం వస్తే మేజరు. ఉమ్, కానీ ఆడదానికి కనీసం 18 సంవత్సరాలు రావాలి, ఉమ్, అప్పుడు మేజర్. ఉమ్, అప్పుడు తన నిర్ణయం తను తీసుకుంటుంది, ఉమ్, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ అబ్బాయిని చేసుకోకూడదు. ఉమ్. కానీ నువ్వు స్వాతిని 14 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నావు, అవునా కాదా? కాదు సార్, ఆ. వాళ్ళమ్మ వాళ్ళ నాయన 20 సంవత్సరాలు అని చెప్పింటేనే చర్చిలో కూడా వాళ్ళు సంతకం పెట్టింటేనే చేసుకున్నా సార్. ఆ పెళ్లి చెల్లదు. ఉమ్, ఇప్పుడు ఆ పెళ్లి ప్రకారంగా స్వాతిని కావాలంటే కావాలి సార్. ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్లో కోర్టులో కేసు పెడితే నేను జైల్లో పెడతాను. పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉమ్. ఎలా పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఆమె వెళ్ళిపోయిందో క్లుప్తంగా చెప్పు, నీ నోటితో చెప్పు. ఆ అమ్మాయి వెళ్ళిపోలేదు సార్. ఆ, చెవులకు ఆపరేషన్ జరిగింటే ఎవరికి? ఆ అమ్మాయికి చేయించాను. వాళ్ళ అమ్మ కూడా ఉండేది అప్పుడు నా దగ్గర. వాళ్ళ అమ్మను ఆ అమ్మాయిని నేనే ఆటోలో తీసుకుపోయి వాళ్ళ ఊర్లో ఆత్మకూరు నల్లకావల గ్రామంలో వదిలిపెట్టాను. వాళ్ళ ఇంటి దగ్గర దిచ్చిపెట్టాను ఆడ ఇంటి దగ్గర. ఏం వాళ్ళ అమ్మాయి చెప్పింది, 1 నెల తర్వాత నేనే తీసుకొస్తా కాపురానికి ఉమ్, అని పంపింది. నేను వచ్చేసిన. ఉమ్, నెల తర్వాత పోతే పంపిలే, అమ్మాయి రానంటది. నేను అతనితోనే వెళ్ళిపోతాను, అతనితోనే లేచిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. నా భర్తతో నాకు విడాకులు ఇప్పండి, నేను ఇతనితోనే ఉంటానని. మీ తర్వాత సంతకాలు పెడుతుంది కానీ ఏమ్మా, సంతోషమేగా? ఆ? అమ్మా ఒకసారి రా, ఆ పిల్లని బాగుండమ్మా దీవించు, ఒక్కసారి బాగుండమ్మా, భర్త సంతోషంగా దీవించు. బాగుండు పాప, సంతోషం నాన్న. సంగ కాల్చుందాం అప్పుడే చెప్పిన నేను. ఓకే అమ్మా, సంతోషం. బయటికి వెళ్ళను అన్న, బయటికి వెళ్ళండి. చెప్పండి సార్. సార్, ఒకటమ్మా, ఈ తరం పిల్లలు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏంటి ఇన్ఫాక్చుయేషన్ అంటే ఆకర్షణ ఏది, ప్రేమ ఏది. ఇక్కడే కదా మనం అందరం పప్పులో కాలేస్తున్నాం. సో నువ్వు ఇందాక అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, అతనికంటే చెన్నై మంచోడు, చెన్నై బాగా ప్రేమించాడు, బాగా చూసుకుంటాడని. ఇవన్నీ ఇమాజినేషన్. ఇదంతా ఒక ఊహాజనకమైనటువంటి ఒక ఆలోచన శైలి. అసలు సిసలైనటువంటి ప్రేమ ఎప్పుడు పరీక్షింపబడుతుంది అంటే కనుక, దాని ఛాలెంజెస్ ఎప్పుడు చూస్తారు అంటే కనుక, కలిసి జీవించటం. ఈ రోజు అతను చేదుగా అనిపించి చెన్నై తీపిగా ఎందుకు అనిపించాడంటే కనుక, నువ్వు స్టార్టింగ్లో చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఫస్ట్ నుంచే ఒక నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోకి ఈ మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యావు. ఏంటా నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటే కనుక, నా ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకుంటున్నాను, నా తల్లిదండ్రులని కాదనలేక నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను, మా తల్లిదండ్రులు నేను చేసుకోకపోతే చచ్చిపోతారేమో అనే భయంతో నేను చేసుకుంటున్నాను అనేటటువంటి నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో అతని జీవితంలో, ఇతను మన విష్ణువర్ధన్ జీవితంలోకి కేవలం నీ శరీరమే వెళ్ళింది కానీ నీ మనసుతో నువ్వు వెళ్ళలేదు. నాకు వాస్తవానికి ఏమనిపిస్తుంది అంటే కనుక, బహుశా నీకు స్టార్టింగ్లో ప్రేమించినప్పుడు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు కానీ కొద్ది తెలివితేటలు ఎక్కువ ఉన్నాయేమో. నువ్వు ఒక్కొక్క మెట్టు ఇలా పొరపాటు చేసుకుంటూ పోతుంటే కనుక వాస్తవానికి నీ మినిమం ఇంగితం అన్నది రోజు రోజుకి నీకు తరిగిపోతుందేమో అనిపిస్తుంది. అంటే నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే కనుక, ఈ రోజు ఇందాక నేను అన్నాను కదా, ఈ అయోమయం స్థితి, ఈ కన్ఫ్యూజన్, ఈ నిలకడ లేనటువంటి ఆలోచన శైలి మనం ఈరోజు చెరిపేయకపోతే కనుక
మీ ఇద్దరు సంతోషంగా ఉండటం అన్నది కొద్ది ప్రశ్నార్థకమే అవుతుంది. రేపొద్దునే పడుకుని ఈరోజు రాత్రి నువ్వు పడుకుని రేపొద్దున లెగిసిన తర్వాత ఏంటి నేను చెన్నైని వదిలేస్తున్నానా అనేటటువంటి ఆలోచన నీ మైండ్లోకి వచ్చింది అంటే కనుక యూ విల్ బీ బ్యాక్ టు స్క్వేర్ వన్, అంటే మళ్ళీ యథార్థ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఒక్కసారి నీ వయసుని పక్కన పెట్టు, నీ అనుభవాలని పక్కన పెట్టేసి వాల్యూస్ని గుర్తుపెట్టుకో, విలువల్ని గుర్తుపెట్టుకో. ఇందాక మీ అమ్మ ఏం చదువుకుందో తెలియదు కానీ తల్లి చాలా చక్కగా చెప్పింది. ఒక చదువుకునేటటువంటి వ్యక్తి కంటే చాలా చక్కగా విడమర్చి ఒక లాజిక్తో చెప్పింది. ఏంటంటే కనుక తన అనుభవాలు చెప్పింది. ఏంటి తన అనుభవాలు అంటే కనుక రెక్కల కష్టం చేసుకుని పిల్లలకి కష్టం తెలియకుండా పెంచడం అనేటటువంటిది తల్లిదండ్రులు చేసేటటువంటి పొరపాట అనేటటువంటి ప్రశ్నకి బహుశా సమాధానం ఆవిడ చాలా విడమర్చి చెప్పింది. అంటే ఏంటంటే మా అమ్మాయికి ఏం కష్టం రాకూడదు, పెళ్లి చేసుకున్నవాడు మంచిగా చూసుకోవాలి, మంచి భర్త రావాలి అనుకోవటం ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేసేటటువంటి తప్ప. సో ఈ విలువల్ని నువ్వు అర్థం చేసుకుంటే కనుక బహుశా మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసేటటువంటి అవకాశం ఉండదు, ముందుకే వెళ్తావు అనేటటువంటిది నాకు నమ్మకం. అమ్మ విష్ణువర్ధన్ గారు, మీ వయసు ఎంత కాదనుకున్నా కూడా అమ్మాయి వయసు కంటే ఎక్కువ. అదే ఎక్కువ స్థాయిలో నాకు కావాల్సింది ఏంటంటే ఆ మెచ్యూరిటీ అన్నది కూడా ఎక్కువ ఉండాలి, ఆలోచించే శైలి, ఆ ఓపిక ఓర్పు కూడా ఎక్కువ ఉండాలి. నాకు ఇందాకటి నుంచి మీరు చెప్పేటటువంటి మాటలు బట్టి ఏమనిపిస్తుంది అంటే కనుక చాలా వరకు మీరు ఆ అమ్మాయిని గుంజుకునే ప్రయత్నం చేశారు. మీరు అనుమానం అనేటటువంటి స్థాయికి దిగజారిపోయి ఏదో నాకు తెలిసింది కాబట్టి ఏదో నడుస్తుంది మీ ఇద్దరి మధ్యన అనేటటువంటి ఆలోచన స్థాయిలోకి మీరు వెళ్ళిపోతే కనుక ఆల్రెడీ ఆ అమ్మాయికి మీ మీద 0.5% ప్రేమే ఉంది, అది కూడా మనకు పోతుంది. కాబట్టి మీరు అక్కడ తప్పట అడిగేసారేమో అనేటటువంటిది మీరు చేసినటువంటి ఒక తప్పు అనేటటువంటి. చాలామంది ఇక్కడ కూర్చునేటటువంటి వాళ్ళు కానీ చూసేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకటి అనుకుంటారు, నిజంగా విష్ణువర్ధన్ అనేటటువంటి వ్యక్తి స్వాతి చిత్రీకరించినటువంటి పద్ధతిలో అంత భయంకరమైనటువంటి నేరస్తుడు అంటే కనుక నేనైతే అనుకోవట్లేదు. మీరు చాలా మంచివారు. అయితే ఏంటంటే మీరు ఈ ఉచ్చులో దిగే ముందే ఒకసారి ఆలోచించవలసింది, ఒక చిన్నపిల్లని నేను చేసుకుంటున్నాను, ఈ క్వశ్చన్ మార్క్ పడచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయి మనసు ఎక్కడో ఉంది, బాడీ మాత్రం ఇక్కడే ఉంది, కాబట్టి మనసుకు మళ్ళీ ఈ అమ్మాయిని మళ్ళీ ఒక అయస్కాంతం లాగా అట్రాక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు కళ్ళు ఎదురుకుంటా కనిపించకుండా పోవచ్చు అనేటటువంటి భయంతో కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. నా భార్య నాకు కావాలి, పెళ్ళి అన్నది ఒకసారే జరుగుతుంది, భార్య అనేటటువంటి మీ సైకలాజికల్ కాన్సెప్ట్కి నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఇది మనసులోంచి వచ్చేటటువంటి మాట. అంటే నా భార్య మీద ఎటువంటి వ్యతిరేకపు ఆలోచన నాకు లేదు, నా భార్య ఈ చెన్నైతో ఇతరత్ర పద్ధతిలో టైం స్పెండ్ చేసింది అని నేను అనుకోవట్లేదు. ఆ అమ్మాయి మంచి ముత్యంలాగే వెళ్ళింది, మంచి ముత్యంలాగే వెనక్కి వచ్చి మళ్ళీ నా జీవితంలోకి ఎంటర్ అయింది అనేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక రేపొద్దున ఏ మాట అయితే కనుక మీరు ఈరోజు అంటున్నారో అదే తాగిన తర్వాత కూడా కానీ తాగక ముందు కానీ అదే మాటను మీరు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి అవుతారు. పెళ్ళైన 5వ రోజుకి నిన్ను బయలు నెట్టాడా? అవును సార్. అక్కడికి వెళ్తే నీకు ఎవరు రమ్మన్నారు, ఇక్కడికి నీకు ఎవరు ఉంచుకున్నారు, ఇక్కడికి వచ్చావు నువ్వు? ఎప్పుడు కొట్టలేదు నీ లైఫ్లో? నా లైఫ్లో కొట్టలేదు. నీ కళ్ళంత లోపలికి ఎందుకు వెళ్ళాయి? నీ దగ్గరికి ఎవరు వచ్చారు? అక్కడ అమ్మాయిని కొట్టావని చెబుతుంది, మీ చెల్లెలను కూడా కొట్టావంట. లేదు సార్, అవన్నీ అబద్ధాలా? అబద్ధాలు సార్. ఏమయ్యా, నువ్వు అనుమానిస్తావని నీ బంధువులే చెప్పారు. అసలు నువ్వేం అనుమానించకుండా, నువ్వేం కొట్టకుండా అంత సీన్ క్రియేట్ చేస్తా ప్రేమించిన అమ్మాయి. నా భర్త ఎప్పుడు నాతోనే ఉండాలి, ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. అంటే ఆమెకి అనుమానం? ఆమెకు అనుమానం. రీసెంట్గా ఆ అమ్మాయి నాతో బయలుపడ్డారని చెప్పారు కదా, ఆఫ్టర్ నిన్న 2015తో ఆ అమ్మాయికి నాకు అక్రమ సంబంధం అంటగట్టింది. మొన్న అగ్రిమెంట్లు సార్, అసలు ఇతను నేను తీసుకెళ్ళను, ఈమె గొడ్రాలు, ఈమె నాకు వద్దు సార్. మామయ్య గొడ్రాలు అంటారు, అత్త గొడ్రాలు అంటారు, తీసుకుపోయిన మొగుడు కూడా గొడ్రాలు అంటారు సార్ నన్ను.